Yeah. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సబ్ గ్రూప్స్లో కొన్ని థియరమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్, థియరం ఫస్ట్ థియరం identity of a subgroup H of a group is same as the identity of G. Right? Okay. చూడమ్మా, థియరం ఏం చెప్తుందంటే ఇక్కడ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఈజ్ సేమ్ యాజ్ ద ఐడెంటిటీ ఆఫ్ జీ. దాని అర్థం ఏంటి? హెచ్ అనేది సబ్ గ్రూప్, ఇది దేనికి? జీ అనే గ్రూప్కి. ఓకే, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అండ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ ఈజ్ సేమ్ యాజ్ ద ఐడెంటిటీ ఆఫ్ జీ. అంటే అర్థం ఏంటి? జీలో ఏదైతే ఐడెంటిటీ ఉందో దాని యొక్క సబ్ గ్రూప్లో కూడా సేమ్ ఐడెంటిటీ ఉంటుంది. ఓకేనా? జీలో ఉన్న ఐడెంటిటీ ఈ అయితే హెచ్లో కూడా సేమ్ ఐడెంటిటీ ఉంటుంది. ఓకేనా? సో ఐడెంటిటీస్ అనేవి డిఫరెన్స్ ఉండవు. ఎన్ని సబ్ గ్రూప్స్ తీసుకున్నా సరే అన్ని సబ్ గ్రూప్స్లో కూడా సేమ్ ఐడెంటిటీ, జీలో ఏదైతే ఐడెంటిటీ ఉందో అదే ఐడెంటిటీ అన్ని సబ్ గ్రూప్స్లో కూడా ఉంటుంది. అది మనం ఈ థియరం ప్రూవ్ చేస్తాం మనం. రైట్, నా ప్రూఫ్. రైట్, వీ హ్యావ్ G is a group and H is a subgroup of G. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలా? హెచ్లో ఉన్న ఐడెంటిటీ జీలో ఉన్న ఐడెంటిటీ రెండు సేమ్ అని ప్రూవ్ చేయాలా? సపోజ్ హెచ్లో ఉన్న ఐడెంటిటీ లెట్ ఈ డాష్ బి ది ఐడెంటిటీ ఇన్ హెచ్ అండ్ ఈ బి ది ఐడెంటిటీ ఇన్ జీ. రైట్, ఓకే. ఇక్కడ హెచ్లో ఐడెంటిటీ ఈ డాష్ అనుకున్నాం, జీలో ఐడెంటిటీ ఈ అనుకున్నాం. మనం థియరం ప్రకారం ఏం చేయాలి? మనం రెండు కూడా సేమ్, అంటే దాంట్లో హెచ్లో ఉన్న ఐడెంటిటీ జీలో ఉన్న ఐడెంటిటీ కూడా రెండు కూడా సేమ్ అని ప్రూవ్ చేయాలా? ఓకేనా? అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని ప్రూవ్ చేయాలా? రైట్, ఓకే. లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్. మనం హెచ్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ అన్నాం కాబట్టి ఈ డాష్ అనేది ఏంటి? హెచ్లో ఐడెంటిటీ. దేర్ ఫోర్ బై ఐడెంటిటీ ప్రాపర్టీ ఏమవుద్ది? అండ్ ఈ డాష్ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ ఏ డాట్ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ, లెట్ ఇట్ బి 1. ఓకే, బై ఐడెంటిటీ ప్రాపర్టీ ఏ ఇంటూ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఎందుకంటే ఈ డాష్ అనేది హెచ్లో ఐడెంటిటీ కాబట్టి ఏ బిలాంగ్స్ టు హెచ్ అన్నాం కాబట్టి ఏ డాట్ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. రైట్, సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ. హెచ్ అనేది జీకి సబ్ గ్రూప్ అంటే ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. ఏ అనేది హెచ్లో ఉంది కాబట్టి హెచ్ అనేది జీకి సబ్సెట్ అవుతుంది కాబట్టి ఏ అనేది జీలో కూడా ఉంటుంది. అంటే దట్ ఎంప్లాయిస్ ఏ బిలాంగ్స్ టు జీ. రైట్, నౌ అండ్ ఈ బిలాంగ్స్ టు జీ. జీలో ఐడెంటిటీ ఏమనుకున్నాం మనం? ఈ అనుకున్నాం. ఓకేనా? ఏ అనేది జీలో ఉంది, అలాగే ఐడెంటిటీ ఈ అనుకున్నాం కాబట్టి బై ఐడెంటిటీ ప్రాపర్టీ ఇన్ జీ ఏ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఏ, లెట్ ఇట్ బి 2. రైట్, నౌ ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏమవుతుంది చూడమ్మా? ఇది ఏ, దీని వాల్యూ ఏనే, దీని వాల్యూ ఏనే. సో ఇక రెండు ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ కాబట్టి ఎల్హెచ్ఎస్ రెండు కూడా ఈక్వల్. దేర్ ఫోర్ ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది? ఏ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, ఏ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. బట్ జీ ఈజ్ ఎ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఆల్సో గ్రూప్. దేర్ ఫోర్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లా ఏఏ క్యాన్సిల్, ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ. దీని అర్థం ఏంటమ్మా? ఈ డాష్ అనేది ఎక్కడ తీసుకున్నాం మనం? ఈ డాష్ ఈజ్ ఐడెంటిటీ ఇన్ హెచ్. ఓకే, ఈ ఈజ్ ఐడెంటిటీ ఇన్ జీ అని తీసుకుని డిఫరెంట్గా తీసుకుంటే ఆ రెండు ఏమైపోయినాయి? మనకి ఈక్వల్ అయిపోయినాయి. అంటే ద ఐడెంటిటీ ఆఫ్ సబ్ గ్రూప్ ఈజ్ సేమ్ యాజ్ ద ఐడెంటిటీ ఇన్ జీ. అంటే హెచ్లో ఉండే ఐడెంటిటీ జీలో ఉన్న ఐడెంటిటీ కూడా రెండు కూడా సేమ్. సో ఇది మన యొక్క థియరం. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చెప్తాం? మనం హెచ్ అనేది కనుక జీ యొక్క సబ్ గ్రూప్ అయితే దీంట్లో ఐడెంటిటీ ఈ అయితే దీంట్లో ఐడెంటిటీ కూడా సేమ్ ఈనే అవుతుంది. ఓకే, రైట్, దిస్ ఈజ్ ఫస్ట్ థియరం. నెక్స్ట్
ఓకే, థీరం, నెక్స్ట్ థీరం, సెకండ్ థీరం. The inverse of any element of a subgroup H of a group G is same as the inverse of that element regarded as an element of the group G. Right? The inverse of any element of a subgroup H of a group G is same as the inverse of that element regarded as an element of the group G. ఓకే, దీని అర్థమైంది. సపోజ్ సబ్ గ్రూప్ ఒక ఎలిమెంట్ తీసుకుందాం ఏ. ఓకే, హెచ్లో ఒక ఎలిమెంట్ ఏ అనేది ఎలిమెంట్ తీసుకుంటాం, ఏ బిలాంగ్స్ టు హెచ్ అనుకుంటే, బట్ హెచ్ ఈ సబ్సెట్ ఏమవుతుంది, జీ అవుతుంది. అంటే ఏ అనేది ఏమవుతుంది, జీలో కూడా ఉంటుంది. రైట్? సో రైట్, ఇక్కడ ఏ బిలాంగ్స్ హెచ్ అన్నాం, హెచ్ అనేది దీని సబ్ గ్రూప్ కాబట్టి హెచ్ ఈజ్ ఎ గ్రూప్. హెచ్ గ్రూప్ అవుతుందంటే దీనికి ఏమవుతుంది, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్? అంటే హెచ్లో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే ఏ బిలాంగ్స్ టు జీ అవుతున్నాం, జీ ఈజ్ ఎ గ్రూప్ కాబట్టి ఏకి ఏమవుతుంది, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ గ్రూప్లో ఏ ఉన్నప్పుడు, ఏ అనేది హెచ్లో ఉన్నప్పుడు రెండు టైంలో కూడా దానికి సేమ్ ఇన్వర్స్ ఉంటుంది. అంతేగాని హెచ్లో ఉన్నప్పుడు ఒక ఇన్వర్స్, జీలో ఉందని చెప్పి వేరే ఇన్వర్స్ ఉండదు. ఓకేనా? ఇది ఏ అనేది బిలాంగ్స్ టు హెచ్ అయినా, ఏ బిలాంగ్స్ టు జీ అయినా సరే, ఏకి ఒకే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్స్ సేమ్ అంటే హెచ్లో ఉన్న సేమ్ ఇన్వర్స్ ఉంటుంది, జీలో ఉన్న సేమ్ అదే ఇన్వర్స్ ఇక్కడ మనకి ఉంటుంది. అది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది. రైట్? రైట్. ఓకే, లెట్ G be a group and H be a subgroup of G. ఓకేనా? మనం G అనేది గ్రూప్ అని తీసుకున్నాం, H అనేది G యొక్క సబ్ గ్రూప్. ఓకే, ఓకే, నౌ లెట్ E be the identity in G. Gలో ఐడెంటిటీ ఏం తీసుకున్నాను, E అనేది తీసుకున్నాను. E is the identity in G. ఓకేనా? సో జీ అనేది గ్రూప్ కాబట్టి దాంట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. బట్ ఎంత ప్రీవియస్ థియరం ఏం చెప్తుంది మనకి, జీలో ఐడెంటిటీ ఏదైతే ఉందో అదే సబ్ గ్రూప్లో కూడా ఐడెంటిటీ ఉంటుంది. ఓకేనా? సబ్ గ్రూప్లో దేర్ ఫోర్ ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ హెచ్. ఓకే, జీలో ఐడెంటిటీయే ఈ హెచ్లోని కూడా సేమ్ ఐడెంటిటీ ఉంటుంది. ఓకే, రైట్. లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్. మనం ఏ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుందాం. సపోజ్ హెచ్లో దాని యొక్క ఇన్వర్స్ ఏమనుకుందామంటే బి అనుకుందాం. లెట్ బి బి ది ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ హెచ్. రైట్? దేర్ ఫోర్ బై ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ ఏమవుతుంది, ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ. రైట్? లెట్ ఇట్ బి 1. ఓకే, ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు హెచ్ అన్నాం. బట్ సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్ and H is subset of G, that implies A belongs to G. A అనేది H లో ఉంటే H అనేది ఏమవుతుంది, Gకి సబ్సెట్ అవుతుంది. కాబట్టి Hలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా Gలో ఉంటాయి. therefore A belongs to G. లెట్ ఇప్పుడు Gలో A యొక్క ఇన్వర్స్ ఏమనుకున్నాం అంటే C అనుకుందాం. లెట్ C be the inverse of A in G. Okay, by property, inverse property, therefore A dot C is equal to E. Let it be 2. ఓకే, ఇక్కడ చూడండి వన్ ఈక్వేషన్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ ఉంది, ఇక్కడ ఏ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ అయింది. ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది, ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ సి, బికాస్
ఇక్కడ ఆర్హెచ్ఎస్ఈ ఇక్కడ ఆర్హెచ్ఎస్ఈ రెండు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి అక్కడ రెండు ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ రైట్. ఏ డాట్ బి ఈజ్వల్ ఏ డాట్ సి రైట్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా బికాస్ జీ ఈజ్ ఎ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఆల్సో గ్రూప్లో మనకి క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయి కాబట్టి బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఏ క్యాన్సిల్ అయిపోతే బి ఈజ్ ఈక్వల్ టు సి. వాట్ ఈస్ బి? బి అనేది మనం ఏ యొక్క ఇన్వర్స్ అనుకున్నాం. బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ హెచ్. ఓకే, అలాగే సి అంటే ఏంటి? సి బి ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ హెచ్. ఆ రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయని తీసుకున్నాం బట్ ఆ రెండు ఏమైపోయినాయి? ఈక్వల్ అయిపోయినాయి. అంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకుంటే దాని యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది? అందులో ఉన్న ఇన్వర్స్ అదే ఏ అనేది జీలో ఉంటుంది అని తీసుకున్నప్పుడు కూడా దాని యొక్క ఇన్వర్స్ కూడా రెండు సేమ్ అవుతాయి రైట్. హెన్స్ ప్రూవ్డ్ రైట్. నెక్స్ట్ right theorem. If H is a subgroup of a group G, then H inverse is equal to H. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ థియరం. ఇది హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ. ఓకే, హెచ్ అనేది జీ అనే గ్రూప్కి సబ్ గ్రూప్ అయితే ఏమవుతుందమ్మా? హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ రైట్. ఓకే, వాట్ ఈస్ హెచ్ ఇన్వర్స్? హెచ్ ఇన్వర్స్ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. దిస్ ఈజ్ ద హెచ్ ఇన్వర్స్. ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో తెచ్చుకున్నాం. హెచ్ ఇన్వర్స్ అంటే హెచ్ ఇన్వర్స్ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ రైట్. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు మనం హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి రైట్. ఓకే, మనం ఏదైనా సరే టూ సెట్స్ ఎక్కువ ప్రూవ్ చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఈ రెండు ప్రూవ్ చేయగలిగితే దెన్ ఏ ఈక్వల్ టు బి. ఓకే, అంటే మనం ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయిపోతుంది. ఇప్పుడు మనం హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలా అంటే ఏం చేయాలి? మనం H inverse is subset of H and H is subset of H inverse. ఓకే, రెండు సెట్స్ ఎప్పుడైనా ఈక్వల్ ప్రూవ్ చేయాలంటే మనం యూజ్ చేసే మెథడ్ ఇదే ఇప్పుడు కూడా. ఓకే, ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. సో ఈ మెథడ్ ఉపయోగిస్తాం రైట్. ఓకే, ఇప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటాం. అదే ఎక్స్ బిలో ఉంటుందని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? సో ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుని అదే ఎక్స్ బిలో ఉంటుందని ప్రూవ్ చేయాలి. అండ్ దెన్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అయిపోతుంది. ఓకే, అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా బిలో ఉంటాయని ప్రూవ్ చేస్తాం అనమాట. సో ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఓకే, ఆ యూజ్ చేసుకుని మనం ఇక్కడ మనం థియరం ప్రూవ్ చేస్తాం రైట్. ప్రూఫ్ we have G is a group and H is a subgroup of G, right? Now we have to prove that. Now we have to prove that H inverse is equal to H. మనం H inverse is equal to H అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి? దట్ ఈస్ H inverse is subset of H and H is subset of H inverse. ఈ రెండు కండిషన్లు ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా H inverse is equal to H అయిపోతుంది రైట్. ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేద్దాం. లెట్ H inverse belongs to H inverse because H inverse ఎలిమెంట్స్ అని కూడా ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. H లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఇన్వర్స్ ఉంటాయి రైట్. H inverse belongs to H inverse కామా H belongs to ఏమవుతుంది? H అవుతుంది. ఇక్కడ చూడండి డెఫినేషన్. H inverse అంటే అర్థం ఏంటి? H inverse such that H belongs to H. H inverse లో ఎలిమెంట్స్ అన్ని H inverse ఉంటాయి వేర్ H belongs to H.
దాని ప్రకారం బై డెఫినేషన్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అవుతుంది వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, రైట్? నౌ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అన్నాం. సిన్స్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ హెచ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ సబ్ గ్రూప్. అంటే ఏంటి? గ్రూప్ అవుతుంది. గ్రూప్ అవుతుందంటే హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అన్నాం కాబట్టి దట్ ఇంప్లాయిస్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సిన్స్ హెచ్ ఈజ్ ఏ గ్రూప్. గ్రూప్ అవుతుందంటే ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుంది, రైట్? ఇక్కడ చూడండి హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అని తీసుకున్నాం. దట్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయింది. దేర్ఫోర్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ ఇంప్లాయిస్ దట్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్. లెట్ ఇట్ బి 1. ఓకే, రైట్? మనం రివర్స్లో ప్రూవ్ చేయలేదు. మళ్ళీ అగైన్ లెట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. ఓకే, దట్ ఇంప్లాయిస్ నౌ ఇదే హెచ్ వచ్చి హెచ్ ఇన్వర్స్లో ఉంటుందని ప్రూవ్ చేయాలి మనం, రైట్? హెచ్ బిలాంగ్స్ టు హెచ్. హెచ్ అనేది ఏంటి? గ్రూప్ కాబట్టి దాని ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, రైట్? ఒకసారి చూడండి హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అయితే దాన్ని మళ్ళీ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అని కూడా అవుద్ది. ఓకే, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అయితే హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అవుద్ది. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి హెచ్ బిలాంగ్స్ హెచ్ అన్నాం. ఇది హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ హెచ్ ఎందుకు రాసామంటే హెచ్ అనేది గ్రూప్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీ అప్లై చేస్తాను. ఎక్స్ బిలాంగ్స్ హెచ్ అయితే ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ ఏమవుతుంది? హెచ్ ఇన్వర్స్ అవుతుంది. అలాగే ఇప్పుడు దీన్ని మనం అంతా ఎక్స్ అనుకుందాం. దాని ఇన్వర్స్ ఏమవుద్ది? హెచ్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ ఏమవుద్ది? హెచ్ ఇన్వర్స్. అంటే ఈ ప్రాపర్టీ ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. దాని ప్రకారం ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్, రైట్? దిస్ ఇంప్లాయిస్ హెచ్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. మనం ఆల్రెడీ గ్రూప్ ప్రాపర్టీస్ చేసాం. ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఏ, రైట్? దాని ప్రకారం హెచ్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఏమవుతుంది? హెచ్ అవుతుంది. దట్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్, రైట్? ఇక్కడ చూడండి హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకున్నాం. అదే హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేసాం. మనం ఏం ప్రూవ్ చేసినప్పుడు హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ హెచ్ ఈజ్ సబ్స్టార్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్. దిస్ లెట్ ఇట్ బి ట్రూ ఫ్రమ్ 1 and 2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్. ఓకే, సో ఏం చెప్తుంది? ఇఫ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అంటే హెచ్ అనేది జీ యొక్క సబ్ గ్రూప్ అయితే ఏమవుతుందమ్మా? హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది, రైట్? అదే మనం ఇక్కడ ప్రూవ్ చేసాం, రైట్? బట్ కాన్వర్స్ ఆఫ్ ద థియరమ్ ఈజ్ నాట్ ట్రూ. కాన్వర్స్ అంటే ఏంటి? ఓకే, మామూలు థియరం ఏంటి? హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ దాని హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది, రైట్? సపోజ్ ఒక హెచ్ అనే కాంప్లెక్స్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయినట్లు ఉంటే అది సబ్ గ్రూప్ అవ్వాలని లేదు. ఓకేనా? అంటే దాని కాన్వర్స్ అనమాట. రివర్స్లో ఆలోచిస్తే అది ట్రూ కాదు. బట్ హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే ఖచ్చితంగా ఏమవుద్ది? హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుద్ది. బట్ టేక్ ఎనీ కాంప్లెక్స్ హెచ్, అప్పుడు హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయ్యే విధంగా ఉండే కాంప్లెక్స్ ఏదైనా సరే సబ్ గ్రూప్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, దానికి ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, -1 ఈజ్ ఏ గ్రూప్ with respect to multiplication dot. Okay, okay, let k is equal to single insert -1 is a complex of h. Okay, so h యొక్క కాంప్లెక్స్ ఒకటి తీసుకున్నాం. మరి ఇక్కడ క్లియర్గా చూస్తే k ఇన్వర్స్ ఫైండ్ చేద్దాం. k ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి? k లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఓకే, k లో ఉన్న ఇన్వర్స్ ఏంటి? -1. -1 యొక్క ఇన్వర్స్ ఎంత? -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే అర్థం ఏంటి? -1 యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది? -1 అవుతుంది. ఓకే, సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమని రాయాలంటే -1 ఇన్వర్స్ సచ్ దట్ -1 బిలాంగ్స్ టు k. దట్ ఈస్ -1 ఇన్వర్స్ ఏమవుతుంది? మళ్ళీ -1 దట్ ఈస్ -1 సచ్ దట్ -1 బిలాంగ్స్ టు k. రైట్, దట్ ఈస్ ఏముంది? అది k అవుతుంది. దేర్ ఫోర్ k ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? k ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. బట్ దిస్ k ఈజ్ నాట్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ h. ఈ k అనేది దానికి సబ్ గ్రూప్ అవ్వట్లేదు. ఓకేనా? k ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. అంటే h ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు h ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. బట్ ఇది దీనికి సబ్ గ్రూప్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? k ఈజ్ ఈక్వల్ ఎంత? సెట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సింగిల్ అండ్ సెట్ -1, రైట్?
take -1 comma -1 belongs to K. That implies -1 into -1 ఎంత వస్తుంది 1 వస్తుంది. This is not in K. Closure property failed. సో క్లాజర్ ప్రాపర్టీ ఫెయిల్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ఏ గ్రూప్. ఓకే, ఇది గ్రూప్ అవ్వట్లేదు దేనికి, దేర్ఫోర్ ఇది ఇట్స్ నాట్ ఏ సబ్ గ్రూప్. అంటే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అయినంత మాత్రాన అది సబ్ గ్రూప్ అవ్వాలని లేదు. బట్ ఇది సబ్ గ్రూప్ అయితే కంపల్సరీ అది ఏమవుతుంది, హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. అది ఈ థీరం, రైట్. ఇంకొక థీరం ఉంది. Right. If H is a subgroup of the group G, then H into H is equal to H. ఓకే, ఇంతకుముందు ప్రూవ్ చేసిందండి హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ హెచ్ అవుతుంది. ఇప్పుడండి ఇఫ్ హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ దెన్ హెచ్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత హెచ్, రైట్. ఓకే, హెచ్ ఇంటూ కే దాంట్లో ఎలిమెంట్స్ అలా ఉంటాయి. హెచ్కే ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ హెచ్ కామా కే సచ్ దట్ వేర్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అండ్ కే బిలాంగ్స్ టు కే. ఇది డెఫినేషన్. అలాగే హెచ్ కామా హెచ్ ఇంటూ హెచ్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, h1 h2 such that where h1 belongs to h and h2 belongs to h, right. సో ఇది మనకు ఐడియా ఉండాలా దీని యొక్క డెఫినేషన్, రైట్. ప్రూఫ్ H is a subgroup of group G. We have G is a group and H is a subgroup of group G. Okay, when we know HH is equal to H, we have to prove that HH is equal to H. ఇందాక సేమ్ చేసాం మనం. H inverse is equal to H and prove చేయాలంటే ఏంటి, H inverse is subset of H, H is subset of H inverse. సేమ్ ఇక్కడ HH is equal to H అని ప్రూవ్ చేయాలి కాబట్టి దట్ ఈస్ HH is subset of H and H is subset of HH. ఇది ప్రూవ్ చేయగలిగితే మనకి ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోయినట్టే. ఓకేనా, HH is subset of H and H is subset of HH. రైట్. ఫస్ట్ వన్, లెట్ X belongs to H. ఓకేనా, ఈ రెండు సబ్సెట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం అదే ఎలిమెంట్ హెచ్లో ఉండదని ప్రూవ్ చేస్తాం, రైట్. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్హెచ్ అని తీసుకున్నాను, రైట్. దిస్ ఇంప్లైస్ హెచ్హెచ్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఈ ఫామ్లో ఉంటాయి. ఓకే, దేర్ఫోర్ ఎక్స్ అనేది ఎలా ఉంటుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు h1 ఇంటూ h2 ఫామ్లో ఉంటుంది, వేర్ h1 బిలాంగ్స్ టు హెచ్ అండ్ h2 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్, రైట్. ఓకే, నౌ h1 belongs to h, h2 belongs to h. That means h1 comma h2 belongs to ఏమవుతుంది h అవుతుంది, రైట్. దిస్ ఇంప్లైస్ వాట్ ఈస్ h, h is a subgroup. సబ్ అంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ గ్రూప్. ఓకే, బై క్లాజర్ ప్రాపర్టీ h1 comma h2 belongs to h అయితే బై క్లాజర్ ప్రాపర్టీ ద ప్రోడక్ట్ అంటే h1 into h2 that is also in h, right. What is h1 into h2, h1 dot h2 is x. That implies x belongs to h, right.